అసలు మంచి విద్య అంటే ఏంటి సార్? బతుకు దారి చూపేది, హ్మ్. బతక నేర్పేది విద్య. ఎలా బతకాలో, ఎలా బతకకూడదో తెలియచేసేది విద్య అండి. ఈ సెల్ ఫోన్ యుగం వచ్చాక వర్చువల్ ఆర్టిజం అనేది వచ్చిందండి. కేవలం రోజుకి ఇంత బండెడు నోట్స్ ఇచ్చి అర్థమైనా కాకపోయినా దాన్ని బట్టి కొట్టమని, అదే జీవితం అని వాళ్ళని గనక మనం ఎడ్యుకేట్ చేయిస్తే సార్, గ్రామ స్థాయి విద్యకి మన పట్టణ స్థాయి విద్యకి ఉన్న వ్యత్యాసం చెప్పండి సార్. గ్రామాల్లో పుట్టి పెరిగిన పిల్లలు బై డిఫాల్ట్ జెన్ జెడ్ అంటే 1997 నుంచి 2012 మధ్యలో పుట్టిన పిల్లలు, వాళ్ళపై పరిశోధన చేసి వాళ్ళ ఐక్యూ లెవెల్ అంతకంటే ముందు తరంతో పోలిస్తే జెన్ ఎక్స్ వాళ్ళతో పోలిస్తే తగ్గిపోయింది. చరిత్రలో తొలిసారిగా పిల్లలు క్లాస్ రూమ్లో గిచ్చుతూ, పక్కవాడిని గిచ్చుతూ, గీరుతూ, గిల్లుతూ కాలక్షేపం చేస్తారు. అవసరమైతే టీచర్పై తిరుగుబాటు చేస్తారు. కానీ సమాజంలో ఇవాళ 95% మంది సెల్ ఫోన్ని వాడడం లేదు, వాళ్ళని సెల్ ఫోన్ వాడేస్తాం. పిల్లల చేతిలో సెల్ ఫోను టైం బాంబు లాంటిది, ఖచ్చితంగా పేలిపోతుంది. ఎదిగిన పిల్లలకి ఇవన్నీ చెప్పకపోతే, వాళ్ళ చేతికి సెల్ ఫోన్ ఇచ్చేస్తే ఇన్స్టాగ్రామ్ ప్రేమలు, ఇంట్లో నుంచి వదిలి వెళ్ళిపోవడం, ఎవరి చేతిలోనే పడడం, ఆ తర్వాత జీవితాంతం చీకటి ప్రపంచం. అమ్మతో టైం స్పెండ్ చేయడం, నాన్నతో టైం స్పెండ్ చేయడం, రేపొద్దున సమస్య వచ్చినప్పుడు మమ్మీ మమ్మీ డాడీ డాడీ అని మీ దగ్గరకు వస్తారు. దే విల్ సీక్ యువర్ గైడెన్స్. ఇది పేరెంటింగ్ సాగిన విధానం కొన్ని వేల సంవత్సరాలుగా. ఇది మొత్తాన్ని తలకిందులు చేసింది ఈ డిజిటల్ నాగరికత పేరుతో వెర్రి వేషాలు వేస్తే నాశనమయ్యేది నువ్వే. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ రమ్య. ప్రస్తుతం మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వారెవరో కాదు, స్లేవ్ ది స్కూల్ చైర్మన్ వాసిరెడ్డి అమర్నాథ్ గారు. వారు చైర్మనే కాదండి, విద్యావేత్త కూడా, అలాగే మానసిక శాస్త్రవేత్త అని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న సామాజిక అంశాల గురించి, అలాగే పిల్లలకు, తల్లిదండ్రులకు ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో ఎట్లాంటి మార్పులు జరుగుతున్నాయో ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు. ఒక గైడెన్స్గా కావచ్చు, తల్లిదండ్రులకు ఒక హెచ్చరికగా కావచ్చు, వారి యొక్క మాటలతో సామాజిక అంశాల గురించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. బాగున్నారా సార్? బాగున్నానండి. సార్, యాజ్ ఏ స్లేట్ స్కూల్ చైర్పర్సన్గా అసలు మంచి విద్య అంటే ఏంటి సార్? బతుకు దారి చూపేది, బతక నేర్పేది విద్య. ఎలా బతకాలో, ఎలా బతకకూడదో తెలియచేసేది విద్య అండి. విద్య లేకుండా అనేక వందల ఏళ్ల పాటు మనుషులు బతికారు. కానీ ఆ రోజుల్లో ఫార్మల్ ఎడ్యుకేషను అందరికీ అందుబాటులో లేకున్నా వివేకం, విజ్ఞానం వేరు, అంటే నాలెడ్జ్ వేరు, విజ్డమ్ వేరు. ఈ విజ్డమ్ అనేది సంచితంగా ఒక తరాన్ని నుంచి మరో తరానికి వచ్చి చేరింది. కుశాగ్ర బుద్ధి, క్రిటికల్ థింకింగ్ ఆ రోజుల్లో నిరక్షరాస్యులైన ఎక్కువ మందికి ఉండేది. ఇవాళ ఇది ఫార్మల్ ఎడ్యుకేషన్తో ముడిపడి ఉంది. డిగ్రీలు, పీజీలు చేసిన ఈ విజ్డమ్ లేక, కుశాగ్ర బుద్ధి లేక చాలామంది సతమతమవుతున్నారు. ముఖ్యంగా ఈ ఏఐ యుగం వచ్చేసింది. ఇప్పటిదాకా చదువు సాగిన తీరు ఒకటి, ఇప్పటి నుంచి ఇది సాగాల్సిన తీరు మరో విధంగా ఉంటుంది, ఉండాలి. లెర్నింగ్ హౌ టు లెర్న్, ఎలా నేర్చుకోవాలో ఇప్పుడు నేర్చుకోవాలి. విద్యకి పునర్నిర్వచనం ఇచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి బతుకు నేర్పేది, బతక నేర్పేది విద్య అని చెప్పానండి. మంచి విద్య అని అంటే సార్,
ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అపోహ. మీరు విద్యావేత్త కాబట్టి మీరు ఒక్కటి చెప్పండి సార్. అంటే టెక్స్ట్ బుక్స్లో ఉన్నదే పిల్లలు ఇది చదవాలా? ఇప్పుడు ఒక్కొక్కరికి పేరెంట్స్కి ఒక అవగాహన, ఇది మంచి స్కూల్, ది బెస్ట్ స్కూల్ ఇది అని చెప్తుంటారు. అందులో ఉన్న ఎమ్యూనిటీస్ని బట్ట అనేది ప్రాపర్గా ఎవరిష్టం వాళ్ళది. ఒక్కొక్క స్కూల్లో జాయిన్ చేస్తుంటారు సార్. నాణ్యమైన విద్య అంటే మోరల్స్, ఎథిక్స్తోని కూడిన విద్యను అందించాలా? లేదా మంచి ప్లే గ్రౌండ్ ఉంది, టెక్స్ట్ బుక్స్ రీడింగ్స్ ఉన్నాయి, మోరల్ వాల్యూస్ నేర్పిస్తున్నారు, అట్లాంటివి ఉందా సార్? ఇప్పుడు విద్యా వ్యవస్థ నడుస్తుందంటారా అన్ని స్కూల్స్లలో? స్టేట్ బోర్డు, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబి, కేంబ్రిడ్జ్ ఇలా రకరకాల కరికులమ్స్ ఉన్నాయి. పేరు ఏమైనా ఈ పుస్తకాల్లోని కాంటెంట్ 25 ఏళ్ల నాటిదండి. పుస్తకాల్ని రివైజ్ చేస్తుండొచ్చు, కొద్దిపాటి మార్పులు తెస్తుండొచ్చు, కానీ ఈవేళ విద్యార్థులు సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యల గురించి ఇక్కడ ఈ పుస్తకాల్లో ఇసుమంతైన ప్రస్తావన లేని అనేక సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నేనేమంటానంటే టెక్స్ట్ పుస్తకాలు చదవాలి, అంతకంటే మించి జనరల్ పుస్తకాలు చదవాలి. సమాజమే పెద్ద గ్రంథాలయం, సమాజాన్ని చదవాలి. సామాజిక అంటే సామాజిక తెలివితేటలు, సోషల్ ఇంటెలిజెన్స్, భావోద్వేగ తెలివితేటలు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, దీంతో పాటే క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్ లాంటి అనేక కౌశలాల్ని పెంపొందించుకోవాలండి. ఓకే. ఈ ప్రక్రియలో భాగంగా పాఠశాల భవనం బాగుండాలి, మరీ లగ్జూరియస్గా క్లబ్ లాగా ఉండక్కర్లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ప్లే గ్రౌండ్స్ ఉండాలి. ఎందుకంటే ఆటలు అనేవి బాల్యంతో అవినాభావ సంబంధం కలిగింది. పిల్లల్లో గ్రోత్ హార్మోన్ సరిగా సెక్రీట్ కావాలంటే పిల్లలు ఆటలు ఆడాలి. పిల్లల్లో శారీరక ఎదుగుదల, అంతకు మించి మానసిక ఎదుగుదల ఉండాలంటే ఎలా బతకాలో, ఎలా బతకకూడదో, అపజయాన్ని ఏ విధంగా ఒక గురువుగా మార్చుకోవాలో తెలియచేసేది క్రీడలండి. క్రీడా స్ఫూర్తి అంటారు. పిల్లలు కనుక ఆటపాటలకి దూరంగా పెరిగితే బాల్యం కుంటుపడుతుంది. కాబట్టి స్కూల్లో ఒక స్థాయి, ఒక మాదిరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తప్పనిసరి. అలాగని మళ్ళీ ఏదో క్లబ్బుల్లాగా లగ్జూరియస్గా ఉండక్కర్లేదు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కలిపితే ఒక 25-30%. అంతకు మించి స్కూల్ అనేది టీచర్లతో, వాళ్ళు బోధించే పద్ధతులతో, అక్కడ బోధించే అంశాలు, టార్గెట్ ఏమిటి? కేవలం మార్కులు, ర్యాంకులు, అది కూడా పిల్లల్ని రుబ్బి పాఠాన్ని బ్రీఫ్గా చెప్పి బట్టి చదువులతో మధ్యాహ్నం 12 నుంచి లేదా 2 గంటల నుంచి రాత్రి 8 దాకా పిల్లల్ని బట్టి కొట్టించేసి చదువు చెప్పిస్తే వాళ్ళు టార్గెట్ చేరుకోగలరు. ఇటీవల ఐఐటి జేఈ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులతో ఆయా యాజమాన్యాలు సెలబ్రేషన్స్ జరిపాయి. డాన్స్ ఎలా చేయాలో తెలియదు. మీరు అడగచ్చు, ఆ డాన్స్ చేయడం ఎక్కడ ముఖ్యం అండి? సమస్య అది కాదు. డాన్స్ రావచ్చు, రాకపోవచ్చు. ఆ పిల్లల్ని చూస్తే నేను అనకూడదు కానివ్వండి, బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలేమో, అంటే బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలు తక్కువ నేను చెప్పట్లేదు, వాళ్ళకి స్పెషల్ కేర్ ఉండాలి. వాళ్ళు పుట్టుకతోనో ఆ తర్వాత బ్రెయిన్లో వచ్చిన సమస్యల వల్ల అలా ఉంటారు. ఇది ఈ సెల్ ఫోన్ యుగం వచ్చాక వర్చువల్ ఆటిజం అనేది వచ్చిందండి. పిల్లల చేతికి సెల్ ఫోన్ ఇచ్చేస్తే వాళ్ళకి ఒక రకమైన బుద్ధిమాంద్యత వస్తుంది. ఇది మూడవది. ఇలాంటి కోచింగ్ల పేరుతో సమాజానికి దూరంగా కనీస అవగాహన లేని చదువులు చెబుతూ కేవలం రోజుకి ఇంత బండెడు నోట్స్ ఇచ్చి అర్థమైనా కాకపోయినా దాన్ని బట్టి కొట్టమని, అదే జీవితం అని వాళ్ళని గనక మనం ఎడ్యుకేట్ చేయిస్తే వాళ్ళు జీవితంలో ఐఐటీల్లో చేరినా, ఇంకో సంస్థలో చేరినా ఎందుకు కొరగాకుండా పోతారు. ముఖ్యంగా ఈ రోబో AI యుగంలో, ఇటీవల కాలంలో జాబులు కోల్పోతున్న వారిలో ఐఐటి గ్రాడ్యుయేట్ల సంఖ్య సుమారుగా ఉంది. అందరూ వాళ్ళని కాదు, వాళ్ళ జాబుల్ని ఈ రోబోలు, అదే కృత్రిమ మీద రీప్లేస్ చేసి పడేస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళలో అందరిలో కాదు, మళ్ళీ కొంతమందిలో, కొంత శాతంలో ఇలా కేవలం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బట్టి కొట్టుడు పద్ధతులు వెళ్ళిన వాళ్ళకి సామాజిక తెలివితేటలు, క్రియేటివిటీ,
ఎమోషనల్ ఇంటెలిజెన్సు, క్రిటికల్ థింకింగు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇవన్నీ లేకపోవడం. అవును. కాబట్టి ఆ, బోధన పద్ధతులు ముఖ్యం, ఏం నేర్చుకుంటున్నాము, ఎలా నేర్చుకుంటున్నాము అనేది చాలా ముఖ్యం అండి. ఓకే. సార్, గ్రామ స్థాయి విద్యకి మన పట్టణ స్థాయి విద్యకి ఉన్న వ్యత్యాసం చెప్పండి సార్. గ్రామాల్లో పుట్టి పెరిగిన పిల్లలు బై డిఫాల్ట్ వాళ్ళకి సోషియల్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వస్తుందండి. అవును. గ్రామాల్లో సరే ఇటీవల కాలంలో టీవీలు వచ్చాక అక్కడ కూడా మారింది. ఈ కార్పొరేట్ చదువులు వచ్చాక అక్కడ తల్లిదండ్రులు కూడా పిల్లలు ఇంటికి రావడంతో పై తలపేసుకో, రూమ్లో కూర్చొని చదువుకో ఉమ్, అని, ఎంతసేపు చదువు ముఖ్యమే కానీ అదే జీవితం అని వాళ్ళని ఒక విధంగా నిర్బంధిస్తున్నారు. ఉమ్, కానీ మొన్నటి దాకా ఏంటంటే గ్రామాల్లో ఉన్న పిల్లలు బయటికి వెళ్తారు, నలుగురితో ఆడుకుంటారు, నలుగురితో కలిసి వ్యవహరిస్తారు. సమాజం, మనిషి ఎంత ఎదిగినా సమాజాన్ని దాటి దూరంగా వెళ్ళలేడు. రోబో సైంటిస్ట్ అయినా, స్పేస్ క్రాఫ్ట్ డిజైనర్ అయినా, ఆస్ట్రోనాట్ అయినా, ఏ ఉద్యోగం చేసినా రేపొద్దున సమాజంలో అందరితో కలిసిమెలిసి ఉండాల్సిందే. కొలాబరేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ రావాలంటే సోషల్ ఇంటెలిజెన్స్ ముఖ్యం. ఉమ్. కాబట్టి గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ఆ ఎడ్జ్ ఉందండి. అవును. అవును. పట్టణ ప్రాంత విద్యార్థులు అందరూ కాదు కానీ ఎక్కువ మంది సింగిల్ బెడ్రూము లేదా డబుల్ బెడ్రూమ్ లేదా కాస్త పెద్దది ఇల్లు, స్కూల్లో కూడా చాలా స్కూల్స్లో ఈ ఇంటరాక్షన్ అనేది మినిమం ఉంటుంది. టీచర్స్తో డౌట్లు అడిగే అవకాశం కూడా ఉండదు. ఎంతసేపు మోనోలాగ్ అంటే టీచర్ చెప్పింది వినాలి, అర్థమైనా కాకపోయినా బట్టి కొట్టాలి, ఇంటికి వెళ్ళాక హోంవర్క్ పేరుతో ఆ బట్టీని కొనసాగించాలి. ఆ విధంగా ఒక యావరేజ్ విలేజర్తో పోలిస్తే, విలేజ్ స్టూడెంట్తో పోలిస్తే ఒక యావరేజ్ అర్బన్ స్టూడెంట్ వెనకబడి ఉంటాడు. ఇన్స్పైట్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్. పట్టణాల్లో గ్రామాలతో పోలిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, టీచర్ల పరంగా కూడా కొంచెం బాగా ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు, కొంచెం సబ్జెక్ట్ డెప్త్ ఉన్నవాళ్ళు పట్టణాల్లోనే ఎక్కువ దొరుకుతారనేది కాదనిలే నిజం. అయినప్పటికీ పట్టణ ప్రాంత విద్యార్థులు వెనకబడి ఉండడానికి ఇదో కారణం. ఇక ముఖ్యంగా గత 6-7 ఏళ్లగా కరోనా తర్వాత ఈ పీర్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలామంది చేతికి సెల్ ఫోన్ వెళ్ళిపోయింది. సెల్ ఫోన్లో పిల్లలు ఏం నేర్చుకోకూడదో, ఏం చూడకూడదో అదే చూస్తున్నారు. ఒకరి ప్రభావం మరొకరి పైన పడి ఈ కంపారిజన్స్ బాగా పెరిగి ఇది ఒక షో ఆఫ్ అయిపోయిందండి. బాల్యం మొత్తం రాంగ్ రూట్లో వెళ్ళడం ఎప్పుడో ప్రారంభమైపోయింది. సరే, డిజిటల్ విద్యా విధానం ఒకందుకు మంచిదే. కరోనా కోసం అంటే సబ్జెక్ట్స్ పిల్లలకి విద్య దూరం అవుతుంది అనేది ఒకటి డిజిటల్ యాప్స్ ఏవో తీసుకొచ్చి స్టూడెంట్స్కి ఇది పరిచయం చేసింది మాత్రం మన స్కూల్సే అని చెప్పొచ్చు. సెల్ ఫోన్స్లో ఆన్లైన్ క్లాసెస్ అది ఇది అనేసి. సో దీంట్లో ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా? మన గవర్నమెంట్ అంటే ఇట్లాంటి ముందు చర్యలు వేరే కంట్రీస్తో పోల్చుకుంటే మనము వేరే కంట్రీస్లో అడల్ట్ అనేది కొంత తీసేస్తారు. సో ఏవైతే విద్యా విధానం యాప్స్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. సో మన ఇండియాలో కూడా అట్లాంటిది ఏమైనా విద్యా విధానం రావచ్చా ఇన్ ఫ్యూచర్లో? ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెసిబుల్ ఇన్ ఫోన్. సో పేరెంట్స్ ఏం చేస్తున్నారు, ఫోన్స్ ఇచ్చేస్తున్నారు. సో అందులో అన్ని కంటెంట్స్ ఉన్నాయి. సో ప్రత్యేకంగా ఇట్లాంటి పిల్లలకి అంటే అండర్ 18 పిల్లలకి ఏమైనా కొత్తగా ఏమైనా యాప్స్ తీసుకొచ్చి వాళ్ళు చూసే కంటెంట్ని తీసేసే ఏమైనా వెసులుబాటు రాబోతుందా? కరోనా లాక్డౌన్ సమయంలో 1-2 రాష్ట్రాలు మినహాయించి మిగతా అన్ని చోట్ల దాదాపు 2 ఏళ్ల పాటు స్కూల్స్ మూసేశారండి. అప్పుడు స్కూల్సే ఆన్లైన్ ఎడ్యుకేషన్ నడిపాయి. అవును. ఆరోగ్యం బాగాలేనప్పుడు ఐసీయూలో ఉన్నప్పుడు సెలైన్ పెడతారు. కానీ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాక కూడా ఎవరన్నా సెలైన్ పెట్టుకుని తిరిగితే పిచ్చోళ్ళు అంటారు. అంతే. అప్పుడు అది అపధర్మం, అవసరం. అప్పుడు స్కూల్కి అదర్వైజ్ పూర్తిగా పిల్లలు దూరం అయిపోయే ప్రమాదం ఉండేది. కానీ అప్పుడే చాలామందికి అర్థమైంది. పిల్లలు 98% మంది ఈ ఆన్లైన్ పాఠాలు తప్పించి మిగతా అన్ని పనులు చేశారు. అవును. అవును. మొదలైపోయింది, ఒకరి నుంచి ఒకరికి వెళ్ళిపోయింది. కనీసం అది అయిపోయాకైనా బడులకి, నేను ఇలా హార్ష్గా మాడుతున్నానని ఏమనుకోకండి, బుద్ధి రావాలి కదండి. అవును, ఖచ్చితంగా. హైదరాబాద్లోనే చిన్న వర్షం పడితే ఏదైనా ఒక పొలిటికల్ పార్టీనో స్టూడెంట్ ఆర్గనైజేషనో బంద్కి ఒకరోజు సెలవిస్తే అప్పుడు మళ్ళీ ఆన్లైన్ క్లాసులు పెడుతున్నారు. అవును. యాప్ల్లో హోంవర్క్ ఇస్తున్నారు.
ఇంటర్నెట్ ఆధారిత చూసి రాయడం. ఉమ్, ఇంటర్నెట్లో ఆల్రెడీ ఉంది, ఉమ్, జిఐ దగ్గర ఆల్రెడీ ఉంది. దాన్ని చూసి నోట్స్లో రాయాల్సిన లేదా ల్యాప్టాప్లో డంప్ చేయాల్సిన అవసరం ఏముంది అని తెలుసుకోకుండా బడులు, టీచర్లు, యాజమాన్యాలు, టీచర్లు ఇదే దారి ఫాలో అవుతున్నారండి. ఉమ్, చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిపోయిందండి. పిల్లల యొక్క స్కల్ పెద్దలతో పోలిస్తే దాని యొక్క థిక్నెస్ కేవలం 50%, ఇంకా తక్కువ ఉంటుంది. దానివల్ల ఈ సెల్ ఫోన్ రేడియేషన్ సులభంగా పిల్లల బ్రెయిన్లోకి చొచ్చుకెళ్ళిపోతుంది. ఇది ప్రూవన్ సైన్స్. దీనివల్ల ఈ మొబైల్ అతి వినియోగం వల్ల మెదడులో ప్రీఫ్రాంటల్ కార్టెక్స్, న్యూక్లియస్ అకంబెన్స్, ఓ, యాంటీరియర్ సింగులేట్ కార్టెక్స్ అనేది దెబ్బతింటుంది. సినిమాటిక్ భాషలో చెప్పాలంటే చిన్న మెదడు చితికిపోతుంది, పెద్ద మెదడు పగిలిపోతుంది. అందరికీ అర్థం కావడం కోసం ఉమ్, ఈ 3 భాగాలు పిల్లల్లో ఇంగిత జ్ఞానానికి సంబంధించింది, నేర్చుకునే తత్వానికి సంబంధించింది, గుర్తుపెట్టుకునే విషయానికి సంబంధించింది, క్రిటికల్ థింకింగు, రీజనింగ్ స్కిల్స్, ఎమోషనల్ బ్యాలెన్సు, మెమొరీ అంటే కీలకమైన ఈ భాగాలు దెబ్బతినిపోవడంతో ఇప్పుడు జెన్ జెడ్ అంటే 1997 నుంచి 2012 మధ్యలో పుట్టిన పిల్లలు, వాళ్ళపై పరిశోధన చేసి ఉమ్, వాళ్ళ ఐక్యూ లెవెల్ అంతకంటే ముందు తరంతో పోలిస్తే జెన్ఎక్స్ ఉమ్, వాళ్ళతో పోలిస్తే తగ్గిపోయింది. చరిత్రలో తొలిసారిగా ఒక తరువాత తరం యొక్క మేధో శక్తి ముందు తరంతో పోలిస్తే తగ్గడం గమనించామని శాస్త్రవేత్తలు ఎస్టాబ్లిష్ చేస్తారండి. ఓ, వాళ్ళ గతే అలా ఉంటే అంటే 2012కు ముందు పుట్టిన వాళ్ళు అంటే 10వ క్లాసు, ఇప్పుడు అంతకంటే పై బ్యాచ్లు, ఇప్పుడు 9 నుంచి ఇంకా లోవర్ క్లాసులో ఉన్న పిల్లలు, వీళ్ళు గత 5-6 ఏళ్లుగా మొబైల్కి అతుక్కుపోయారు. ఈ ఆల్ఫా జనరేషన్ ఉమ్, వీళ్ళపైన ఇంకా పరిశోధన జరగలేదు. కానీ విస్తృతంగా నేను బడుల్ని సందర్శిస్తుంటాను, టీచర్లతో మాట్లాడుతుంటాను. పిల్లలు మెజారిటీ, మినహాయింపులు ఉంటారు ఇక్కడ అక్కడ, కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది, పాఠాలు వినరు, క్లాస్ రూమ్లో గిచ్చుతూ పక్కవాడిని గిచ్చుతూ గిల్లుతూ కాలక్షేపం చేస్తారు, అవసరమైతే టీచర్పై తిరుగుబాటు చేస్తారు, ఉమ్, చదువు తప్పించి అన్ని వ్యాపకాలు చేస్తారు, హైపర్ యాక్టివిటీ వచ్చింది, మెమరీ తగ్గిపోయింది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గిపోయింది, కాగ్నిటివ్ ఎబిలిటీ దెబ్బతిందని చెప్తున్నారండి. అవును, ఇది మొబైల్ చేసిన దెబ్బ, మొబైల్ తీసిన దెబ్బ బ్రెయిన్నే దెబ్బతీస్తుంది. ఇది కాకుండా డెన్మార్క్ లాంటి దేశాల్లో చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు. కొంతమంది పిల్లలకి ల్యాప్టాప్ ఇచ్చారు, ఉమ్, స్క్రీన్లపై చూసి చదవమన్నారు, ల్యాప్టాప్పై టైప్ చేయమన్నారు. మరి కొంతమంది పిల్లలకి టెక్స్ట్ బుక్లు ఇచ్చారు, రాయమన్నారు నోట్బుక్కుల్లో. వాళ్ళ బ్రెయిన్స్ని స్కానింగ్ చేసి ఎలా పనిచేస్తుందో గమనిస్తే ఎప్పుడైతే ఈ కన్వెన్షనల్ మెథడ్, ఏది పుస్తకాలు చదవడం, పలక పైన లేదా నోట్స్ పైన కాగితం పైన రాయడం, ఇవి చేసినప్పుడు బ్రెయిన్లోని అన్ని పార్ట్స్ యాక్టివేట్ అవుతున్నాయి. ఈ కాగ్నిషన్ అనేది చాలా స్ట్రాంగ్గా జరుగుతుంది. ఈ ల్యాప్టాప్లు, డిజిటల్ స్క్రీన్లు దారి పెడితే ఇది తగ్గిపోతుంది, వాళ్ళలో ఇమాజినేషన్ తగ్గిపోతుంది, క్రియేటివిటీ తగ్గిపోతుందని చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసి పడేశారు. తప్పు టెక్నాలజీది కాదు, ఉమ్, మానవ జాతి కొన్ని వందల వేల సంవత్సరాలుగా నేర్చుకున్న తీరు, మన బ్రెయిన్స్, మన బాడీ స్ట్రక్చరు అలా అడాప్ట్ అయింది. ఉమ్, టెక్నాలజీ డబుల్ ఎడ్జ్డ్ వెపన్ అండి. డిజిటల్ స్క్రీన్లే అక్కర్లేదు అని నేను చెప్పట్లేదు, కానీ ఎక్కడైతే టీచరు ఒక విషయాన్ని వర్ణించి చెప్పే అవకాశం తక్కువ ఉందో, ఉదాహరణకి హార్ట్ బీటు, సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్, సోలార్ సిస్టము, మూమెంట్స్ ఆఫ్ ది ప్లానటరీ ఆబ్జెక్ట్స్, ఇది అంత ఈజీగా నోటి ద్వారా వివరించడం కష్టం. అలాంటి వాటిని డిజిటల్ స్క్రీన్స్ పైన చూపించాలి. రోజుకి స్కూల్లో 8 గంటలు ఉంటే 1 పీరియడ్ ఎక్సెప్షనల్గా ఎప్పుడైనా 2 పీరియడ్స్ డిజిటల్ స్క్రీన్స్ ఓకేనండి. అంతకంటే మించి గనక పిల్లలు కనుక మన డిజిటల్ స్క్రీన్స్ చూపిస్తుంటే వాళ్ళ కళ్ళు దెబ్బతింటాయి, వాళ్ళకి ఇన్సోమ్నియా వస్తుంది, నిద్ర పట్టదు ఇంటికి వెళ్ళాక, అవును, అవును, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అన్నిటికీ మించి వాళ్ళలో క్రియేటివిటీ లేకపోతే ఈ AI యుగంలో
ఉద్యోగం లేదు, బతికే లేదు. దానికి బానిసగా బతకాల్సిందే. ప్రభుత్వాలు ఇచ్చే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ బిచ్చిపై ఆధారపడి బతకాల్సిందే. ఓకే. ఈ ఏఐ యుగంలో ఎలాంటి స్కిల్స్ కావాలో అవే స్కిల్స్ని దెబ్బతీస్తోంది ఈ డిజిటల్ స్క్రీన్స్ యొక్క అతి వినియోగం. ఓకే. బ్లేడుని పురుషులు షేవింగ్ చేసుకోవడానికి వాడతారు. అదే బ్లేడుని ఒక ఆకతాయి తనకి తాను గాయం చేసుకోవడానికో అవతల వారిని గాయపరచడానికో ఉపయోగించవచ్చు. టెక్నాలజీని మనం ఎలా వాడుతున్నాము అనేది ముఖ్యం. టెక్నాలజీ ఈజ్ ఏ గుడ్ సర్వెంట్ బట్ ఏ బ్యాడ్ మాస్టర్. ఎవరు దేన్ని వాడుతున్నారు? సెల్ ఫోన్ని నేను వాడుతున్నానండి, కానీ సమాజంలో ఇవాళ 95% మంది సెల్ ఫోన్ని వాడడం లేదు, వాళ్ళని సెల్ ఫోన్ వాడేస్తారు. అలాగే ఈ ఏఐని మనం వాడితే అద్భుతాలు సాధించవచ్చు. ఏఐ మనల్ని వాడేస్తే దానికి మనం బానిసలు అయిపోతే, దాన్ని దాటలేకపోతే అలాంటి వారి బతుకులు అర్ధంతరంగా చీకట్లోకి వెళ్ళిపోయి ముగిసిపోతాయి. ఇది వాస్తవం, కఠోర వాస్తవం. ఓకే. సరే, ఇది చెప్పొచ్చో చెప్పకూడదు, పేరెంట్స్ కూడా చాలా ఫ్యాషనబుల్గా అయిపోయారు. ఫోన్స్ కొనించడం, ఐఫోన్లు కొనించడం పిల్లలకి, అదొక ప్రెస్టేజ్గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడున్న న్యూక్లియర్ ఫ్యామిలీలో నలుగురే ఉంటారు. ఎవరు ఫోన్లు వాళ్ళు పట్టుకొని, పేరెంట్స్, ఫాదర్, మదర్, ఎవరు గోలలో వాళ్ళు ఉంటున్నారు. పిల్లలు ఏం కంటెంట్ చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, అసలు చదువుతున్నారా లేదా అనేది అసలు మనం గమనించడం లేదు. పెద్దవాళ్ళు కూడా లేరు. న్యూక్లియర్ ఫ్యామిలీ చాలా చిన్న ఫ్యామిలీ అయిపోయింది. సో ఇట్లాంటిది పేరెంట్స్ కూడా అలానే తయారయ్యారు. ఫస్ట్ అక్కడి నుంచి రావాల్సింది పేరెంట్స్ దగ్గర నుంచి పిల్లలకి కదా అట్లా రావాల్సింది మార్పు. ఎట్లా సార్ మరి పేరెంట్స్ దగ్గర నుంచి అవేర్నెస్ తీసుకురావాలి అని అంటే సమాజంలో ఎలా? ఇంగిత జ్ఞానం కొరబడిన తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలియదు చాలా మందికి. అవును. ఆత్మ న్యూనతాభావం కొరబడితే అలాంటి వారు కసిగా అవతల వాళ్ళని ఇమిటేట్ చేస్తారు. ఇలా ఇమిటేషన్ పెరిగిపోతుంది. ఇలా ఉంటేనే మనకి స్టేటస్. అవును. మన పిల్లాడిని ఎంత పెద్ద బ్రాండెడ్ స్కూల్లో చేర్పిస్తాయి, అవును, అక్కడ ఎన్ని ఎకరాలు ఉంటాయి, ఆ బిల్డింగ్ ఎంత పెద్దదిగా ఉంటే మనకు స్టేటస్ అంత ఎక్కువ. వాళ్ళు ఎంత టెక్ని హైటెక్ వాడితే, మన పిల్లాడు కనుక మొబైల్ని, ల్యాప్టాప్ని తెగ వాడేస్తుంటే అన్ని అద్భుతాలు జరిగిపోతాయి. చాలా మోడ్రన్ అని రేషనాలిటీ లేని వాళ్ళు, సైంటిఫిక్ థింకింగ్ లేని వాళ్ళు, డిజిటల్ యుగంలో కావలసిన స్మార్ట్నెస్ లోపించిన వాళ్ళు, గొర్రెదాటు, ఫ్లాక్ మెంటాలిటీ, షీప్ మెంటాలిటీ ఉన్న తల్లిదండ్రులు ఎక్కువ ఉన్నారు ఈరోజు. వాళ్ళ కడుపులో పుట్టిన పాపానికి పిల్లలు కూడా సతమతమవుతున్నారు. కొన్ని వందల మందిని నేను డీల్ చేశానండి గత 3-4 ఏళ్ళగా. 12-15 నెలల వయసులోనే పిల్లాడి చేతికి సెల్ ఫోన్ ఇచ్చేస్తే 3 ఏళ్ళు 4 ఏళ్ల వయసు వచ్చినా వాళ్ళకి మాటలు రావు, మాట్లాడలేరు, బుద్ధిమాంద్యత వచ్చేస్తాయి. ఇందాక చెప్పాను వర్చువల్ ఆటిజం అనేది. ఆ మాట నేను 2022లో చెప్పాను నేను. అటు తర్వాత తిరుపతిలో జరిగిన చైల్డ్ సైకియాట్రిస్ట్ల ప్రపంచ సదస్సులో ఆ మాటని తొలిసారిగా వాడారు. అబ్జర్వేషన్ వల్ల నేను చెప్పాను. ఇప్పుడు ఇది సైంటిఫికలీ ఎస్టాబ్లిష్ అయింది. టెక్నాలజీ గొప్పదని బ్లేడ్ తీసుకొని గొంతు కోసుకునే తరాన్ని మనం ఏం చెప్తామండి? జాలి పడతాం, కాసేపు బాధేస్తుంది, కోపం వేస్తుంది, ఎడ్యుకేట్ చేద్దాం, ఎడ్యుకేషనిస్ట్ కాబట్టి ఎడ్యుకేట్ చేద్దామని ఆ ప్రయత్నంలో భాగంగా నేను ఇక్కడ ఉన్నాను, మీతో మాట్లాడుతున్నాను. సో పేరెంట్స్ అర్థం చేసుకోవాలి, డోంట్ బ్లైండ్లీ ఇమిటేట్. అన్నీ మోడర్న్ అనుకున్నవన్నీ గొప్పదైతే ఎందుకు 20 ఏళ్లలో 30 ఏళ్లలో పిల్లల్లో ఆటిజం సంఖ్య పెరిగిపోయింది, ADHDలు పెరిగిపోయినాయి, అలర్జీలు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఫ్యాటీ లివర్ డిజార్డర్తో హైదరాబాద్లో 40% పిల్లలు సఫర్ అవుతున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? 30 ఏళ్ల క్రితం వెళితే హైదరాబాద్ లాంటి నగరాల్లో ఫర్టిలిటీ క్లినిక్స్ బహుశా అమీర్పేటలో ఒకటి, ఇంకక్కడ ఒకటి ఉండేది. ఇప్పుడు సందుగొందులో చిన్న చిన్న టౌన్లో కూడా ఫర్టిలిటీ క్లినిక్లు పెరిగిపోతున్నాయి. వ్యంతత్వం, పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టట్లేదు. ఎందుకు? ఇదేనా ఆధునికత? దీని వెనకాల ఏమి సైన్స్ ఉందో అర్థం చేసుకుని ఏం చేయాలి, వినదగునెవ్వరు చెప్పినా వినినంతన వేగపడక క్రిటికల్ వివరింపదగుని పాత పద్యం, నేను దాన్ని కొద్దిగా మార్చి క్రిటికల్ థింకింగ్ పెంపొందించుకోవాలి.
ఆ దారిలో సాగాలి. డోంట్ బ్లైండ్లీ ఇమిటేట్ ఎనీబడి ఇన్ ది నేమ్ ఆఫ్ మోడర్నిటీ. ఓకే. దట్ ఈస్ రియల్ డిజిటల్ స్మార్ట్నెస్. ఓకే. సార్, పిల్లలు ఒక మంచి దారిలో వెళ్ళాలి అని అంటే తల్లిదండ్రుల ఎంత ఉందో సమాజంది కూడా అంతే ఉంది. చాలా నేర్చుకుంటున్నారు. ప్రతి ఒక్కటి చూసి నేర్చుకోవడం కాదు. ఇప్పుడు కొంతమందికి పిల్లలు ఫోన్లో చూసి అన్ని ఎవ్రీథింగ్, అవి కొన్ని మనం మాట్లాడలేని సిచ్యువేషన్స్ కూడా. ఈ అడల్టరస్ బిహేవియర్. ఎస్. సో సార్, ఫోన్స్లలో చూసి అసలు ఏమైపోతుంది సమాజం అనేది కూడా మనకు అర్థం కావట్లేదు. రోజుకొక న్యూస్ వింటున్నాం మనం. కొన్ని ఫోక్సో రకంగా చూసుకున్నట్లయినా కూడా అది వేరే విధంగా కూడా సార్. ఇట్లాంటి మార్పులు మనం అరికట్టాలంటే ఎట్లా ముందుకెళ్ళాలి సార్? పేరెంట్స్ కానివ్వండి, సమాజం కూడా, అండ్ ఆల్సో టీచర్స్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎట్లా తీసుకురావాలి పిల్లల్లో? బ్రెయిన్లోకి ఏం వెళుతుందో అదే మనం, అదే మన ప్రవర్తన, అదే మన పర్సనాలిటీ, వ్యక్తిత్వం. మన పర్సనాలిటీనే మన ఫ్యూచర్. బిల్లాడు ఏడుస్తున్నాడని నెలల పసికందుని పొయ్యిలో ఇసిరేసింది తల్లి. హైదరాబాద్లో 2 రోజుల క్రితం జరిగిన ఘటన. ప్రియుడి మోజులో పడి సొంత కూతుర్ని తానే హత్య చేసి స్వర్ణముఖి నది, కళాస్తి దగ్గర తిరుపతికి పక్కన స్వర్ణముఖి నది ఇసుకలో పూడ్చిపెట్టింది మరో తల్లి. తల్లి 9 మాసాలు మోసి కనిపించింది. కంటికి రెప్ప, కనురెప్పే కంటిని కాటేస్తే ఇక మానవత్వం ఎక్కడ మిగులుతుందండి? భర్తను చంపిన భార్య, భార్యను చంపిన భర్త, పిల్లల్ని చంపిన తండ్రి, పిల్లల్ని చంపిన తల్లి, తల్లినో తండ్రినో చంపడం, ఇంకేం మిగలలేదండి ప్రపంచంలో. వీటన్నిటికీ కారణం ఒకప్పుడు పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్. సత్యహరిచంద్రుడు గురించి రామాయణం, మహాభారతం, నీతి చంద్రిక, నీతి కథలు, ఏ మతమైనా పాజిటివ్ విషయాలు చెప్పేవారు. ఎలా బతకాలో, ఎలా బతకకూడదో, నెగిటివ్ చెప్తున్నారంటే ఇలా ఉండద్దు అని చెప్పడానికి చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఓటీటీలు వచ్చేసాయి, స్మార్ట్ టీవీలు వచ్చేసాయి, యూట్యూబ్లు, సోషల్ మీడియా పూర్తిగా నెగిటివిటీ పైన బతుకుతుంది. ఇటీవల కాలంలో సూపర్ హిట్ అయిన సినిమాలు తీసుకుంటే అనిమల్, మార్కోసు, KGF 2, పుష్ప 2 ఇలాంటి సినిమాలు ఇంత విషయాన్ని బుర్రలోకి ఎక్కిస్తే ఇలాంటి నేలలో శంకరాభరణాలు, స్వాతి ముత్యాలు పండవు. ఇలాంటి నేలలో ఇలాంటి గంజాయి మొక్కలే పండుతాయి. కాబట్టి ప్రభుత్వాల వైపు నుంచి వాటిని కనీస నియంత్రణ. ఒకప్పుడు సెన్సార్ బోర్డు ఉండేది, అవును, చేతిలో సెల్ ఫోన్ లాంటిది ఏమి ఉండేది కాదు. ఇప్పుడు చేతిలో సెల్ ఫోను, చిన్నపిల్లాడి చేతిలో కూడా సెల్ ఫోను, అందులో ఏ కాంటెంట్ కావాలన్నా, కేవలం పోర్న్ కాదండి, పోర్న్ దాటి సమాజంలో ఏ వ్యక్తుల మధ్య అయితే ఎలాంటి సంబంధాలు ఉండకూడదో అలాంటి వాటిని ప్రోత్సహిస్తూ తల్లికి కొడుక్కి, తండ్రికి కూతురికి, బ్రదర్కి సిస్టర్కి చెప్పుకుంటే చాలా అసహ్యంగా ఉంటుంది. ఇవన్నీ చూసినప్పుడు చిన్న వయసులో వాళ్ళ మైండ్స్, వాళ్ళ బ్రెయిన్స్ చాలా ఇంప్రెషనబుల్. పెద్దవాళ్ళు చూడడం వేరు, దాన్ని పెద్దవాళ్ళు కూడా చూడకూడదు. బట్ పెద్దలపై దాని ప్రభావం తక్కువ, పిల్లలపై దాని ప్రభావం చాలా ఎక్కువ. కాబట్టి ఈ ప్రవర్తన విచ్చలవిడిగా మారిపోయింది. దీనికోసం ఎవరేం చేయాలి? ముందుగా టీచర్లే పూనుకోవాలండి. నేను కూడా ఒక టీచరే. అందుకోసమే ఊరూరా తిరిగి బాలమిత్ర పేరుతో ఇప్పటికీ 65 నగరాలు నేను సొంత డబ్బుతో వెళ్ళి పిల్లల్ని, పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తున్నాను. నా వంతు ప్రయత్నం, నా శక్తికి మించి ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి టీచరు ఈ పనికి పూనుకోవాలి. ముందుగా పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలి. ఇది మంచి, ఇది చెడు అని వాళ్ళకి చెప్పాలి. పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి. పిల్లలు మన చేతిలో క్లే, బంకమట్టి లాంటి వాళ్ళు. మనం ఎలా చేస్తే అలా. ఉదాహరణకి మొన్న నేను కారంపూడి అనే ఒక చిన్న టౌన్ అండి ఆంధ్రప్రదేశ్లో, కారంపూడి, అక్కడ ఒక CBSE పాఠశాల వాళ్ళు పిలిచారు, వెళ్ళాను. వెళ్ళినప్పుడు సుమారుగా ఒక 800 మంది పిల్లలు కూర్చున్నారు. వాళ్ళలో ఒక 10 నిమిషాల తర్వాత డిస్ట్రాక్షన్ మొదలైంది. కొంతమంది ఇటు అటు చూడడం. ఇక నా క్లాసులో డోసేజ్ అంటే వాళ్ళు చెప్పే విధానం బాగా పెంచి ఆకట్టుకునేలా పాఠం చెప్పాను. 2 గంటల 40 నిమిషాలు ఏకదాటిగా చెప్పాను, బ్రేక్ లేకుండా. ఇక చివరిలో పిల్లల రియాక్షన్ చూడాలి.
వాళ్ళ అభిమాన హీరోని చూసినా కానీ అట్లా రియాక్ట్ కారు. ఓకే. నా దగ్గరికి చిన్న సైజు స్టాంపీడ్ తొక్కిసలాట జరిగింది అక్కడ. ఓ. పిల్లలు తొక్కి ఒకరినొకరు నాతో సెకండ్ ఇవ్వాలని, ఎస్, ఎస్. ఆ, నాతో మాట్లాడాలని. అంటే పిల్లలు దేవుడు చల్లని వారే. చెప్పే విధంగా మనం పిల్లలకి చెబితే అలాంటి అనుభవాలే నాకు చాలా పాఠశాలలు ఎదురైనాయి. సెల్ ఫోన్స్ వాళ్ళు ఎందుకు వాడకూడదు, దానివల్ల జరిగే నష్టం ఏమిటో, జంక్ ఫుడ్ వల్ల కలిగే నష్టం ఏమిటో, చదువులు ఎలా సాగాలో పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలి. టీచర్లకు కూడా అర్థమయ్యేలా చెప్పాలి. టీచర్లు తెలుసుకోవాలి. లేకపోతే మన జాతికి భవిష్యత్తే లేని స్థితి వచ్చేసిందండి. ఓకే. ఇది మనము ఎంతసేపు ఫోన్స్ అవాయిడ్ చేద్దాము అనే విషయంలోనే ఉన్నది సార్. బట్ గవర్నమెంట్ కూడా దీనికి పూనుకోవాలి కదా. అవునండి. ఏదో ఒకటి వ్యవస్థ ముందుకు రావాలి. సో ఇది అరికట్టాలి అన్నట్టు ఇంత క్రితం కూడా నేను మాట్లాడింది అదే. అడల్ట్ కంటెంట్ సో 18 ఏజ్ వాళ్ళది తీసేసి, సో అట్లాంటివి ఏమైనా మార్పులు ఏమైనా జరగబోతున్నాయా? 2018లోనే నేను దీని గురించి ఆలోచించి అందరికీ అర్థం కావడం కోసం ఓ చిన్ని విద్యార్థి అనే పాట రాయించి పాడించానండి. ఓకే. యూట్యూబ్ వల్ల, ముఖ్యంగా సెల్ ఫోన్స్ వల్ల పిల్లల్లో వస్తున్న ఈ అసాధారణ మార్పులపై ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ఓ CHINNI చిన్ని విద్యార్థి కొడితే యూట్యూబ్లో వస్తుంది. ఓకే. అప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నాను, ల్యాప్టాప్లు పిల్లలకి అవసరం లేదు, ఎక్కడైనా తక్కువ వాడాలి, డిజిటల్ స్క్రీన్లు చాలా తక్కువ వాడాలి, సెల్ ఫోన్ వాళ్ళ చేతికి ఇవ్వకూడదు, ఇంట్లో అవసరమైతే డెస్క్టాప్ ఏర్పాటు చేయించండి, దానికి చైల్డ్ సేఫ్టీ లాక్ పెట్టించండి, నట్టింట్లో పెట్టించండి. వాళ్ళు ఏం బ్రౌజ్ చేస్తున్నారు మన చైల్డ్ సేఫ్టీ సాఫ్ట్వేర్ లాక్ పెట్టినా వాళ్ళు దాన్ని తీసేయగలరు. ఓకే. కాబట్టి కనిపెడుతూ ఉండని చెప్తున్నానండి. ఓకే. మెల్లమెల్లగా ప్రపంచం నిద్రలేస్తోంది అనుభవంతో. ఇప్పుడు కొన్ని దేశాలు, మలేషియా, ఆస్ట్రేలియా లాంటి చోట్ల సోషల్ మీడియాని బ్యాన్ చేయాలంటున్నారు. సెల్ ఫోన్ ఇచ్చి సోషల్ మీడియాని ఎలా బ్యాన్ చేస్తారు? పిల్లలు చాలా తెలివైన వాళ్ళు, వేరే పేరుతో 10 ఏళ్ల పిల్లాడు కూడా ఒక దొంగ ఐడి, అంటే 20 ఏళ్ళని ఏజ్ పెట్టి ఐడి తెచ్చుకుంటారు. కాబట్టి ప్రపంచం అంత త్వరగా లేదండి. మన కుటుంబాలకు మనకు ముఖ్యమా? మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తున్నారా? అయితే మీ ఇంట్లో స్టార్ట్ కానివ్వండి. ముందు మన ఇంట్లో స్టార్ట్ అయితే మెల్లగా ప్రపంచం అంతా మారుతుంది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకూడదు. అనేక విషయాలు ఉన్నాయండి. ఎంతసేపు ప్రభుత్వాలను నిందిస్తూ కూర్చుంటే ప్రభుత్వాలకున్న షార్ట్ కమింగ్స్, సమస్యలు వాళ్ళకు ఉన్నాయి, అంత ఈజీగా వాళ్ళు చేయలేరు. నిజంగా గనక స్ట్రిక్ట్గా సెల్ ఫోన్స్ని పిల్లల చేతి నుంచి తీసేస్తే ఈ డేటా కంపెనీలు, ఈ హార్డ్వేర్ అంటే సెల్ ఫోన్ తయారు చేసేవాళ్ళు వాళ్ళు దివాలా తీసిపోతారండి. అసలు బతుకుతున్నదే వాళ్ళ పైన. కాబట్టి అంత సులభంగా మార్పులు వస్తాయని నేను అనుకోవట్లేదు. ముందు మన ఇంట్లో మన పిల్లల్ని గనక మనం సేవ్ చేసుకుందాం అనుకుంటే మెల్లగా సమాజం మారిపోతుంది. ఇది కరెంట్ పోతే వైఫై ఆఫ్ అయిపోతే ఇక్కడ పిల్లాడు గిలగిల కొట్టుకుంటాడు. పరిస్థితి అలా ఉంది. వైఫై లేకపోయినా ఉండట్లేరు, ఫోన్ లేకపోయినా, ఒక నిమిషం ఫోన్ లేకపోయినా ఉండట్లేరు. బాత్రూమ్లలోకి వెళ్ళినా కూడా ఫోన్స్ తీసుకుపోయే పరిస్థితిలో ఉన్నారు. పిల్లలైనా తల్లిదండ్రులైనా అందరూ అలాగే ఉన్నారు ప్రస్తుతానికి. అవునండి. సో ఇది మార్పు రావాలంటే మన ఇంట్లో నుండే మార్పు మొదలవ్వాలి. ఆటిజం, ADHD మీరు ఏ స్కూల్కైనా వెళ్ళండి, ఒక 20 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక సీనియర్ టీచరు లేదా ప్రిన్సిపల్ స్థాయి పర్సన్తో మాట్లాడండి. ఓ 20 ఏళ్ల క్రితం ADHD అంటే తెలిసేది కాదు ఎవరికైనా అదే పనిగా దాని గురించి అధ్యయనం చేస్తే తప్పించి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అనేది ఎవరికి తెలియదు. క్లాసులో ఎక్కడో 1000 మంది ఉన్న పాడిలో ఆటిజం పిల్లలు ఒకరో ఇద్దరో ఉంటే ఎక్కువ. ఇప్పుడు అడ్మిషన్స్ కోసం వస్తున్న తల్లిదండ్రుల్లో 10 మందిలో కనీసం ఇద్దరు, తక్కువ అంటే ఇద్దరు ఆటిజమో ADHDనో ఉన్న పిల్లలండి. ఎందుకు ఇంత ఇబ్బుడిముడిగా పెరిగింది? కన్న తల్లులు ల్యాప్టాప్ని టేబుల్ పైన కాకుండా ఒడిలో ఈ కాస్త పొట్ట పైన ఇక్కడ పెట్టుకుని వాడడం, గర్భిణీ దశలో కూడా వాడడం, గర్భిణీ దశలోనే విపరీతంగా స్ట్రెస్ గురి కావడం, ఎమోషనల్గా కోపం, బాధ, ఏడుపు ఇవన్నీ వీటికి గురి కావడం, అన్నింటికీ మించి వైఫై ఉండడం ఇంట్లో. వైఫై ఎప్పుడైనా హెవీ డేటాని మీరు అప్లోడ్ చేయాలన్నా, డౌన్లోడ్ చేయాలన్నా ఆ గంట, అరగంట
2 గంటలు ఓకేనండి. అవును 24 అవర్స్ ఆన్ చేసి పెడితే వైఫై ఈ సెల్ ఫోన్ రేడియేషన్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, బ్రెయిన్ క్యాన్సర్లు వస్తుంది. ఉమ్, దీన్ని మీరు గ్రాక్లోనో మెటా ఏఐలోనో చాట్ జీపీటీలోనో చెక్ చేస్తే నేను చెప్పింది అవునా కాదా అని ఇంకా దీనికి సంబంధించి రీసెర్చ్ జరుగుతోంది. ఉమ్, ఇంకా కన్క్లూజివ్ ఎవిడెన్స్ రాలేదంటారు. ఎప్పుడు వస్తుంది? ఎందుకు వస్తుంది? వచ్చిందనుకోండి వైఫైని వాడడం తగ్గిస్తారుగా. కాబట్టి అది అలా సాగుతూనే ఉంటుంది. మన జీవితాలు మాస్టరు మేడం, ఉమ్, మనం మార్చుకోవాలి. ఎందుకు పెరిగింది చెప్పండి. పోనీ ఇక చూచూ మంత్రకాళ్ళు వచ్చిందా? ఉమ్, ఇవి కదా మనం తినే జంక్ ఫుడ్. మనం విపరీతంగా, నేను వైఫైకి వ్యతిరేకం కాదు, ఉమ్, 24 అవర్స్ ఎందుకు? ఉమ్, పడుకునేప్పటికైనా కనీసం ఆఫ్ చేసి చావచ్చుగా. ఉమ్, ఆఫ్ చేయకపోతే వస్తారు. ఉమ్, ఇంగిత జ్ఞానం కొరవాడిన సమాజం సఫర్ అవుతున్నారు. ఆ, సంపాదనలో సింహభాగం హెల్త్ ప్రాబ్లమ్స్కి మెడికల్ ఇన్సూరెన్స్ అని హాస్పిటల్ అని ఖర్చు చేస్తున్నారు. ఒక్కసారి అంటే ఆటిజం పిల్లల్ని నేను చాలా, వాళ్ళపైన నాకు చాలా అభిమానం వేరండి. బట్ ఆటిజం పిల్లలు వస్తే ఇంట్లో ఎంత సమస్య ఉంటుంది. ఏడిహెచ్డి వస్తే ఎంత, అసలు ఏడిహెచ్డి పిల్లల్ని చాలా మటు కష్టం అండి క్లాసులో. వాళ్ళు ఉన్నట్టుండి ఇప్పుడు టీచరు ఆ చైల్డ్ పక్కనే ఎంతసేపు నిల్చోలేడు. అవును అవును టీచర్ అలా తిరిగితే సడన్గా పక్కవాడిని గిల్లుతారు. మామూలు గిల్లడం కాదు, ఒకసారి కంట్లో తీసి పెన్సిల్ ఎత్తి పడిశారు అనుకోండి, ఉమ్, అయిపోయింది అంతే. ఆ అబ్బాయి అమ్మాయో శాశ్వతంగా బ్లైండ్ అయ్యే ప్రమాదం ఉంది. ఎలా కంట్రోల్ చేస్తాం? హైపర్ యాక్టివిటీ అండి. ఒక్క నిమిషం ఒక చోట కూర్చోలేరు. ఉమ్, ఎందుకు వస్తుంది అడగండి. హైపర్ యాక్టివిటీ ఇలా పెరిగిపోవడానికి వాతావరణ మార్పులు అంటారు. ఏ వాతావరణంలో మార్పులు వచ్చింది 20 ఏళ్లలో? ఉమ్, ఇదే సైన్సు ఇప్పుడు ఫార్మాసురుల చేతుల్లోకి, దొంగల చేతుల్లోకి వెళ్ళిపోయింది. రీసెర్చ్ జరగనివ్వరు, ఉమ్, అనేక విషయాల్ని బయటికి రానివ్వరు. వాళ్ళు రానిస్తారో రానివ్వరో తర్వాత సంగతి. కానీ మన బతుకుల్ని మనం బాగు చేసుకుందాం. వైఫై వాడండి, ఉమ్, అవసరం ఉన్నప్పుడే వాడండి, మిగతా టైంలో ఆఫ్ చేయండి. పిల్లలతో ఆటలాడించండి, ఫిజికల్ గేమ్స్. పిల్లలకి కథలు చెప్పండి, పిల్లలతో మాట్లాడండి. పిల్లల చేతిలో సెల్ ఫోను టైం బాంబు లాంటిది, ఖచ్చితంగా పేలిపోతుంది. ఆటం బాంబు లాంటిది. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోవడమే కాకుండా మొత్తం కుటుంబం మొత్తం నాశనం అయ్యే ప్రమాదం ఉంది పిల్లల చేతిలో కనుక సెల్ ఫోన్ పెడితే. ఇది పచ్చి నిజం, చేదు నిజం, అంతే. అదొక సమస్య సార్. అలాగే ఇంకొకటి కూడా, ఇప్పుడు మనం తీసుకునే ఆహారం పిల్లలకి ఇచ్చేది స్విగ్గీలు జొమాటోలు ఎక్కువైపోయాయి ప్రస్తుతం. జంక్ ఫుడ్ తప్ప పిల్లలు దేనికి ఇష్టపడని పరిస్థితులలో ఉన్నాం. పేరెంట్స్ కూడా అదే, ఏదో ఒకటి తింటున్నాడు కదా అనే ఉద్దేశంలోనే ఉన్నారు. కానీ ప్రాపర్ మనం ఫుడ్ ఇస్తున్నామా, వాడు ఎదగడానికి, వాడు మానసికంగా శారీరకంగా ఎదగడానికి ఎట్లాంటి ఫుడ్ ఇవ్వాలి ఏంటి అని అనేది కూడా పేరెంట్స్లో అవగాహన లోపాలు ఉన్నాయి. కొంతమంది అవేర్నెస్తో పెడుతుంటారు, కొంతమంది ఇంకా తప్పదు అనేలాగా కూడా వ్యవహరించే సందర్భాలు కూడా ఉన్నాయి సార్. అసలు ఫుడ్ కూడా చాలా 90% మనం తీసుకునేది కరెక్ట్ ప్రాపర్ ఫుడ్ కాదు. 100% అందరికీ తెలిసిన విషయం. అది ఫుడ్డే కాదండి, అది ఫుడ్డే కాదు మనం తీసుకునే విషం, కెమికల్స్. దాంట్లో కూడా మళ్ళీ ఇవి జంక్ ఫుడ్ విషయం అండి. అందులో నేను చెప్తాను చూడండి, సింపుల్ కార్బోహైడ్రేట్స్, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్, ఆర్టిఫిషియల్ కలర్స్, టేస్ట్ కోసం ఆర్టిఫిషియల్ కెమికల్స్ కలిపినవి, ట్రాన్స్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్, హై షుగరు, హై సోడియము, ఎ రిసీప్ ఫర్ డిజాస్టర్, సర్వనాశనానికి చక్కటి దారి. అవును. పిల్లలపై మీకు ఇంతకింత కోపం. సినిమా థియేటర్కి వెళితే పాప్కార్న్, ఏముందయ్యా పాప్కార్న్ అని అనుకుంటారు అందరూ. అందులో టేస్ట్ కోసం బటర్ టేస్ట్ ఉంటుంది, బటర్తో పాటు ఇంకా ఏదో వేస్తాడు వాడు, దాని ముందుగా బటర్ స్మూత్గా ఉంటుంది. అది రియల్ బటర్ అయితే నో ప్రాబ్లం అండి. డయాసిటైల్ అనే ఒక కెమికల్, అది తింటే పిల్లల్లో పాప్కార్న్ లంగ్ డిసీజ్ అని ఒకటి వస్తుంది. 40 లక్షలు ఖర్చు పెట్టిన ట్రీట్మెంట్ అంత ఈజీ కాదు. ఆ పేరు నేను పెట్టలేదండి, డాక్టర్లు పెట్టిన పేరే. ఎందుకంటే ఇలాంటి పిల్లలకే కదండి, పెద్దలకు కూడా ఒకటి ఉందండి. బాల్యంలో మనం ఏం తింటామో అదే మన ఫేవరెట్ ఫుడ్ అయిపోతుంది. అది బ్రెయిన్లో ఆ టేస్ట్ తిష్టేసుకుంటుంది. కెమికల్స్ పెట్టి కెమికల్ టేస్ట్లకి అలవాటు చేసాం. వాళ్ళు ఇక రాబోయే రోజుల్లో ఈ న్యాచురల్ టేస్ట్ని అలవాటు చేయలేరు, అలా తినలేరు. ఆ స్థితికి మనం నెట్టేసాం పిల్లల్ని. ఇప్పటికైనా లేట్ అయ్యింది, ఇట్స్ నాట్ నెవర్ లేట్. చేంజ్ యువర్ సెల్ఫ్.
న్యాచురల్ టేస్ట్లకి పళ్ళు, కూరగాయలు, నట్స్ వీటికి పిల్లల్ని అలవాటు చేయండి. ఈ బయట డబ్బాల్లో, సీసాల్లో దొరికేవి స్విగ్గీలు, జొమాటోల్లో ఆర్డర్ ఇచ్చి, ఈ స్విగ్గీలు, జొమాటోలో ఆర్డర్ ఇచ్చిన ఫుడ్స్లో వాళ్ళు చూడండి, ఇంట్లో చికెన్ చేస్తే లేదా పన్నీర్ చేస్తే ఆ కలర్ ఎలా ఉంటుంది? హోటల్ నుంచి తెప్పిస్తే రెడ్డిష్ టేస్ట్. ఆ రెడ్డిష్ టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆర్టిఫిషియల్ కలర్స్. అది మీ కొలాన్ పైన, మీ శరీరం పైన చూపించే ప్రభావం ఎంత? అది మైదా తింటే ఏమవుతుంది? పామాయిల్, పామాయిల్తో చేసినవి తింటే ఏమవుతుంది? ఇంకా చాలా ఉన్నాయండి చెప్పాలంటే. పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే 14 ఏళ్ళు దాటక ముందే థైరాయిడ్ సమస్య వచ్చి ఇంత లావు మారిపోతున్న అమ్మాయిల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. మేడం, మీరు స్కూల్ దశలో ఉన్నప్పుడు మీరు కానీ మీ స్నేహితురాళ్ళు కానీ 8th, 9th, 10th ఏజ్కి వచ్చి ఉంటారు, మెచ్యూరిటీకి వచ్చి ఉంటారు. అర్థమైంది మీకు? ఇప్పుడు పిల్లలు 3వ క్లాసు, 4వ క్లాసు, 5వ క్లాసు, తప్పితే 6వ క్లాసు, ఇంత ఎర్లీగా వాళ్ళు ఎందుకు ప్యూబర్టీకి వచ్చేస్తున్నారు? చాలా మంది మూర్ఖులు బాగా తింటున్నారు కాబట్టి మా పిల్లలు త్వరగా గాడిద గుడ్డేం కాదంటాను నేను. బాల్యాన్ని చిదిమేశారు. పాలదంతాలు పడకముందే వాళ్ళు పాపం నెల నెల వాళ్ళ జీవితాల్లో ఎంత కష్టం అండి వాళ్ళకి. నేను చెప్పట్లే, సైంటిఫిక్గా చెప్తున్నారు. ఈ ఎర్లీ ప్యూబర్టీస్ వల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది. వాళ్ళ యొక్క శారీరక, మానసిక ఎదుగుదల కుంటిపడిపోతుంది, స్ట్రెస్కి గురవుతారని క్లియర్గా డాక్టర్లు తేల్చేశారు. దీనికి ప్రధాన కారణం మనం తింటున్న జంక్ ఫుడ్, బాడీలోకి వెళ్తున్న మైక్రోప్లాస్టిక్స్. ఈ స్విగ్గీ, జొమాటోల్లో దేంట్లో వాళ్ళు ప్యాక్ చేస్తారు? బేసికలీ ప్లాస్టిక్ కంటైనర్స్. వేడిని దాంట్లో వేస్తే అది ప్లాస్టిక్ శరీరంలోకి పోదా? క్యాన్సర్ కేసులు ఎందుకు ఇలా విపరీత పాండమిక్గా మారిపోయింది క్యాన్సరు? ఆలోచించాలి జనాలు. వచ్చాక అయ్యో కుయ్యో అంటే లాభం లేదు కదండి, ఆలోచించాలి. అది తెలిసి కూడా చేస్తున్నాం కదా సార్, తెలిసి ఒక నిర్లప్తత, నిస్సహాయత అన్నాడు నేను. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. ఏమో ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకొచ్చి పెట్టక్కర్లేదు కదా. సహజ సిద్ధంగా మనకు చుట్టుపక్కల అందుబాటులో ఉన్న పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు, నట్స్ పిల్లలకి చిన్నప్పటి నుంచి వాటిని అలవాటు చేస్తే చక్కగా దాన్నే తింటారు వాళ్ళు. మరో ఫుడ్ గురించి అడగరు. వాళ్ళకి చెప్పాలి, ఈ ఫుడ్దో ఇది చూపించి, ఈ బాటిల్లో వచ్చి దీని డ్రింక్ తాగితే దీనివల్ల ఈ నష్టం వస్తుంది, మీ దంతాలు, మీ ఎముకలు బాగా పెళుసుబారిపోతాయి, మీ శరీరంలోకి అధిక షుగర్ వెళుతుంది, ఇది స్లోగా మీ యొక్క శరీరాన్ని దెబ్బతీస్తుంది, ఊబకాయానికి దారితీస్తుంది, టైప్ 1 డయాబెటీస్ వచ్చే ప్రమాదం, ఇంకా ఆటో ఇమ్యూన్ డిజార్డర్లు వచ్చే ప్రమాదం అని పిల్లలకి అర్థమయ్యేలా వాళ్ళ భాషలో చెప్పాలండి. బడుల్లో ఇదే చెప్పాలి. ఇందాక బిగినింగ్లో చెప్పాను నేను. ఇవన్నీ పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు. దీని గురించి టెక్స్ట్ పుస్తకాలు మాట్లాడు. జంక్ ఫుడ్ గురించి ఒక్క పుస్తకంలో 1 నుంచి 10, 12 దాకా ఒక పుస్తకంలో ఒక పేజ్ లేదండి. ఈ మొబైల్ ఫోన్స్ దానివల్ల కలిగే నష్టాలు ఇంత సైంటిఫిక్గా ఇవాళ ఎస్టాబ్లిష్ అయిందా? ఎక్కడైనా ఉందా? లేదు. ఏం చెప్తున్నాం? ఇంకా మనం సరే, అవన్నీ పాత చరిత్రలు ముఖ్యమే. దాంతోపాటు మన చుట్టూరా ఉన్న సమాజం గురించి, సైబర్ క్రైమ్స్ గురించి ఎక్కడైనా ఉందండి? లేదు. అమ్మాయిలు కొన్ని 100,000 మంది ఇంట్లో నుంచి మాయమైపోతున్నారు. ఎక్కడ తేలుతున్నారు? జరుగుతున్నది ఏమిటి? టీనేజ్ వ్యామోహం. టీనేజ్ ప్రేమలు కాదు, వ్యామోహం. దీంతోపాటు మరో సైడ్ హనీ ట్రాపింగ్. ఎదిగిన పిల్లలకి ఇవన్నీ చెప్పకపోతే, వాళ్ళ చేతికి సెల్ ఫోన్ ఇచ్చేస్తే ఇన్స్టాగ్రామ్ ప్రేమలు, ఇంట్లో నుంచి వదిలి వెళ్ళిపోవడం, ఎవరి చేతిలో పడడం, ఆ తర్వాత జీవితాంతం చీకటి ప్రపంచం. ఇంకెందుకండి మన విద్య? నేను అందుకే చెప్పాను, బతుకు ఎలా బతకాలో నేర్పేది విద్య. అలా కాకుండా ఏదో సోది తీసుకొచ్చి పుస్తకాల్లో పెట్టి అదే చదవండి, అదే రాయండి అంటే, ఈ చదువు చదివిన వాళ్ళు ఐఐటీల్లో చేరిన చిన్న కీచులాటకి విడిపోతున్నారు. ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కొంతమంది, హత్యలు చేసేవాళ్ళు కొంతమంది, డిప్రెషన్తో, స్ట్రెస్తో ఎంతోమంది. ఐఐటీల్లో కూడా అంటున్నాను, అంటే అంత స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా అంటున్నారు. అంటే మిగతా వాళ్ళ సంఖ్య ఊహించుకోవచ్చు. పెళ్లి చేసుకోనని ఇవాళ చాలామంది పెళ్లి చేసుకున్న కీచులాటలు. ఒకవేళ మంచిగా బతికితే పిల్లలు పుట్టట్లేదు. బై డిఫాల్ట్ నా 1950s, 60s, 70s, 80s, 90s కూడా ఇవన్నీ పెళ్లి చేసుకోవడం, అన్యోన్యంగా జీవించడం ఎక్కడో ఉండేదండి ఆ రోజుల్లో కూడా విడాకులు. బట్ మెజారిటీ
పిల్లల్ని కనడం, పిల్లలతో టైం స్పెండ్ చేయడం, ఇవన్నీ సహజ సిద్ధంగా జరిగిపోయేది. ఎస్. అవి తప్పించి మిగతా అన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు. అవును ఇంకేం బతికిది? సార్. సమాజపరంగా చూసుకుంటే ఇప్పుడు చాలా సూసైడ్స్ మనం వింటున్నాం, చాలా వింటున్నాం కూడా. భర్తను భార్య చంపడం, భార్యను భర్త చంపడం, ఒకరు డిప్రెషన్లోకి వెళ్ళి పిల్లలతో సహా చనిపోవడం, బా కొడుకు తల్లిని చంపడం, తల్లి కొడుకుని చంపడం, ఇట్లాంటి విలువలు లేకుండా సమాజం ఇట్లా పెరిగిపోవడానికి కూడా కారణం సెల్ ఫోన్లే అంటారా, లేకపోతే వీళ్ళకు అవగాహన లోపమా, చుట్టూ ఉన్న పరిస్థితులా సార్? సోషల్ ఇంటెలిజెన్స్ లేకపోవడం అండి. లేకపోవడం వల్ల. అంటే చిన్నప్పటి నుంచి మనిషి నలుగురితో కలిసి సార్ ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఒక క్రితం, ఇప్పుడు అంటే మీరు కానీ మేము కానీ ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తే ఆ ఇంటరాక్షన్ వేరే ఉండేది, వాళ్ళతో ఆడుకోవడం. అప్పట్లో ఈ ఫోన్స్ ఇవన్నీ లేవు కదా సార్, ఇంటరాక్షన్ బాగుండేది. ఆ ఆడుకోవడం కానివ్వండి, వచ్చిన వాళ్ళని పలకరించడం, ఆ ప్రేమలు ఆప్యాయతలు, పెద్దమ్మ పిన్ని అట్లాంటివి ఉండేవి. ఇప్పుడు అసలు ఏదీ లేదు. నేనేమంటానంటే ప్రేమ లేకపోతే పీడపోయిందండి. మన ఇంటికి ఒక నెగిటివ్ పర్సనే వచ్చాడు, ఓకే, లేదా నెగిటివ్ పర్సన్ ఇంటికి మనం వెళ్ళాం, అవును దాన్ని చూసి కూడా మనం నేర్చుకోవాలిగా. అవును. మహాభారతంలో పాండవుల్ని చూసి ఎంత నేర్చుకుంటామో, కిచకుడి నుంచి, దుర్యోధను నుంచి, దుశ్శాసనుడి నుంచి కూడా అంతకంటే ఎక్కువ నేర్చుకుంటాం. అవును. అవునా కాదండి? రామాయణం అంటే రాముడు, సీత, మరోపక్క రావణుడు. ఇలా ఉండకూడదని మనం నేర్చుకుంటాం. కాబట్టి మంచి చెడు రెండూ మనకి నేర్పిస్తాయి. మంచిని చూసి మనం ప్రేరణ పొందుతాం, ఇలా ఉండాలనుకుంటాం. చెడు చూసి దాన్ని అవాయిడ్ చేయాలనుకుంటాం. సమాజంలో నలుగురితో కలవకపోతే 2 కారణాలు. ఒకటి వర్చువల్ దునియా, సెల్ ఫోన్లో, ల్యాప్టాప్లో, ఇంటర్నెట్లో మీకు కనిపించేది ఒక ఫ్యాంటసీ లోకం. ఈ లోకంలో ఏమైనా జరుగుతుంది, బిల్డింగే ఎగురుతుంది, సూర్యుడి కిందకు వచ్చి మనతో పాటు వాకింగ్ చేస్తాడు, చంద్రుడు మనతో కాసేపు ఫైట్ చేస్తాడు, మళ్ళీ స్నేహం చేస్తాడు. ఇలాంటి ఫ్యాంటసీ వరల్డ్కి అలవాటు పడిపోతే చిన్నపిల్లల నుంచి వాళ్ళు రియల్ వరల్డ్ పైన ఎక్కువ ఆసక్తి చూపించరు. వాళ్ళు చూసేవి రీల్స్, వీడియోస్, ఆడే వీడియో గేమ్స్ అంత డోపమైన్ని వాళ్ళలో పెంపొందిస్తుంది ఈ హ్యాపీ హార్మోన్ ఇంటెలిజెన్స్. దానికి అలవాటు పడిన వాళ్ళు ఆ డోపమైన్ ఉచ్చులో, డోపమైన్ ఊబిలో, క్విక్ శాండ్లో కూరుకుపోతారు. రియల్ వరల్డ్లో నలుగురితో కలిసి వ్యవహరించడానికి సిద్ధంగా ఉండరు, వాళ్ళకి బోరింగ్ అనిపిస్తుంది. ఇది ఒక పక్క అయితే, తల్లిదండ్రులే ఇంటికి అత్త వస్తుంది, మీ మేనత్త వస్తుంది, అది బూతు మాట అమ్మాయి చెప్తుంది, పోయి తలిపేసుకో, నువ్వు ఐఐటి కోసం చదువుకో అంతే. అత్త ఈమె చెప్పినట్టుగా డాష్ డాష్ అనుకుందామండి, అత్తో మామ బ్యాడ్ పర్సన్స్ అనుకుందాం. వాళ్ళని చూసి కూడా వీళ్ళు నేర్చుకోవాలిగా. ఇలా ఉన్నారు కాబట్టి ఇలాంటి సమస్యలు ఉందంటే అది వాళ్ళకి జీవిత పాఠం అవుతుంది. పురాతన కాలంలో చదువుకోలేదు కానివ్వండి, పిల్లలకి పాలిస్తూ, అన్నం తినిపిస్తూ, జోలపాట పాడుతూ, బెడ్ పైన పడుకోబెట్టుకుని కథల రూపంలో, పాటల రూపంలో అపార విజ్ఞానాన్ని, విజ్డమ్ని, వివేకంని పై తరాల వారు, అమ్మ నాన్న ఇంకా ఇంట్లో బంధువులు పిల్లలకి అందించారు. అది లేదు ఇప్పుడు. లేదు. వీళ్ళకే వివేకం లేదు, పెంపొందించుకోవాలన్న ఆలోచన లేదు. అందుకే మా బడిలో ఈసారి నుంచి మేము తల్లిదండ్రుల కోసం సంఘం అనే ఒక పుస్తకం తయారు చేసామండి. 1వ తరగతి నుంచి 10వ తరగతి వేరు. పిల్లలకి చెప్పాల్సిన కొన్ని కథలు అందరికీ తెలుసండి. ఆ కథని ఏ విధంగా వివరించాలో, ఆ కథలోని సోషల్ ఇంటెలిజెన్స్ ఏంటో, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏంటో చెబుతూ, ఇలా చెప్పండి, ఇదే కథని మేము స్కూల్లో చెప్పగలం, డిజిటల్ స్క్రీన్ పైన చూపగలం, కానీ తల్లిదండ్రులుగా మీరు చెబితే, మా అమ్మకి ఎంత తెలుసు, అమ్మతో టైం స్పెండ్ చేయడం, నాన్నతో టైం స్పెండ్ చేయడం, రేపొద్దున సమస్య వచ్చినప్పుడు మమ్మీ డాడీ అని మీ దగ్గరకు వస్తారు, దే విల్ సీక్ యువర్ గైడెన్స్. ఇది పేరెంటింగ్ సాగిన విధానం కొన్ని వేల సంవత్సరాలుగా. ఇది మొత్తాన్ని తలకిందులు చేసింది ఈ డిజిటల్ యుగంలో తల్లిదండ్రులు. కాబట్టి మనం బేసిక్ గ్రామరు మర్చిపోకూడదు లైఫ్లో. గ్రామర్ అంటే లాంగ్వేజ్ గ్రామర్ కాదు, లైఫ్ గ్రామర్ని మరిస్తే లైఫ్లో గ్లామరే లేకుండా పోతుంది. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. ఓకే సార్, ఇక ముందు ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ ఎలా ఉండబోతుంది సార్? ఫ్యూచర్లో ఎట్లాంటి మార్పులు జరగబోతున్నాయి? ఇప్పుడు కొత్తగా వింటున్నాం, గత 5-6 సంవత్సరాల క్రితం చూసుకున్నట్టయితే ఇప్పుడు జేఈ కానివ్వండి, నీట్స్ కానివ్వండి, ఎంసెట్స్, ఇట్లా పిల్లలు చాలా గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. చాలా పేరెంట్స్ కూడా ర్యాంకుల వెంబడి పరుగులు తీస్తున్నారు, ఏం చేయాలో తెలియదు. ఒకప్పుడు ఇంజనీరింగ్, మెడిసిన్ ఇవే ఉండేది,
ఇప్పుడు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, కోడింగ్ అంటున్నారు, జావా అంటున్నారు. అసలు పేరెంట్సే కాదు, పిల్లలు కూడా చాలా స్ట్రెస్, మామూలు స్ట్రెస్ కాదు, ఈ స్ట్రెస్తో సూసైడ్ చేసుకునే పరిస్థితులలో కూడా ఉన్నారు. సరే ఎట్లా రాబోయే ఉండబోతుంది రోజుల్లో 2 కేటగిరీల వ్యక్తులకి ఉద్యోగాలండి. సార్? ఏఐని నడిపించేవారు, ఓకే. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, మిషన్ లెర్నింగు, డేటా సైన్సు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ కంప్యూటింగు, ఇలాంటి సబ్జెక్టులు చదవాలి. ఎవరు? ఇంజనీరింగ్లో వెళ్ళే వాళ్ళు మాత్రం కాదు, ఓకే. వాళ్ళే కాదు, ఏ ఫీల్డ్లో మీరు అడుగు పెట్టాలన్నా, ఓకే. మెడిసినా, అగ్రికల్చరా, వెటర్నరీ సైన్సా, సైకాలజీనా, హ్యుమానిటీసా, సోషల్ సైన్సెస్, ఏదైనా ఓకే. దీని ప్రమేయం ఉంటుందండి. అది నేర్చుకోవాలి. ఇది ఇంతే. ఓకే. సింహభాగం ఏమిటంటే ఏఐ చేయలేని పనులు చేసేవారు. ఏఐ ఉద్యోగాలు తినేస్తుంది. అది చేసే ఉద్యోగాల్ని మనం చేయలేము, చేయాల్సిన అవసరం కూడా లేదు. చేయాలన్నా మనకు జాబులు రావు. ఏఐ చేయలేని పనులు, ఏఐ ఎంత చెప్పినా అది యంత్రమే, దానికి భావోద్వేగాలు ఉండవు. సోషల్ ఇంటెలిజెన్సు, క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, ఇవన్నీ ఏదో ఆల్గోరిథం ద్వారా మినిమంగా ఉంటుంది. అది మనం మన పిల్లలకి నేర్పాలి. చదువులు అలా సాగాలి. ఎల్కేజీ నుంచి, నర్సరీ నుంచి సోషల్ ఇంటెలిజెన్స్ పైన, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పైన, క్రియేటివిటీ పైన, ఆత్మవిశ్వాసం పైన ఫోకస్ చేస్తూ, ఇంకా చాలా ఉన్నాయండి, కొలాబరేషన్ స్కిల్స్, వీటిపైన ఫోకస్ చేస్తూ, మార్కులు ముఖ్యమే, ర్యాంకులు ముఖ్యమే, కానీ అంతకంటే 1,00,000 రెట్లు ముఖ్యం స్కిల్స్, హ్యూమన్ స్కిల్స్. ఆ విధంగా బాట చదువు సాగితేనే పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే వీళ్ళు భవిష్యత్తులో యూబీఐ బిచ్చగాళ్ళుగా, అంటే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ బిచ్చగాళ్ళుగా మారిపోతారు. ఉద్యోగాలు రావు, జీవితాంతం నిరుద్యోగులుగా ఉండిపోతారు. ఇక హైయర్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే, ఇప్పటికే అంచనాలు ఏంటంటే హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడున్న స్థాయిలో ఉండదు. ఎందుకంటే కేవలం నాలెడ్జ్ ట్రాన్స్ఫర్గా, ఎందుకంటే అపార విజ్ఞానం ఆల్రెడీ యంత్రాల దగ్గర ఉంది. ఇప్పుడు ఉన్నట్టుగా, ఇప్పుడు మనకి ఇందాక మన ఎంసెట్, క్లాట్, నీట్, ఐఐటి, జేఈ ఏం చెప్తున్నారండి? ఇవన్నీ దే ఆర్ జస్ట్ ట్రాన్స్ఫరింగ్ ఇన్ఫర్మేషన్. బ్రెయిన్ని డేటా సెంటర్గా మార్చేస్తున్నారు. డేటా సెంటర్లు వచ్చేసాయిగా ప్రపంచవ్యాప్తంగా. మన బ్రెయిన్ని మినీ డేటా సెంటర్గా మార్చుకుంటే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? కాబట్టి నేర్వాల్సింది ఇది. అంటే రాబోయే రోజుల్లో సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1 మొదలుకొని ఐఐటి, జేఈ, క్లాట్, నీట్ అన్ని ఎగ్జామ్స్ యొక్క సిలబస్, పరీక్ష విధానం మారాలి. ఇలాగే బ్రెయిన్లో ఎంత డేటా అంటే ఇన్ఫర్మేషన్ ఉందో వాళ్ళని చెక్ చేస్తూ ఐఐటీలు తీసుకుంటే ఐఐటీలో నిలవు. ఇప్పుడే ఏంటంటే, నేను ఇందాక చెప్పాను, ఐఐటీలో చదివిన వాళ్ళు ఈ 6-9 నెలలుగా ఉద్యోగాలు కోల్పోయిన వారు, వాళ్ళలో సుమారుగా అందరూ వాళ్ళకందరికి పోయిందని కాదు, ఉద్యోగాలు పోయిన వాళ్ళందరూ వాళ్ళే అని కాదు, కానీ వాళ్ళ సంఖ్య సిగ్నిఫికెంట్గా ఉందండి. కాబట్టి ఏఐ చేయలేని పనులు చేసేలా మన యొక్క విద్యాభ్యాసం ప్రాథమిక స్థాయి నుంచి కాలేజీ దశ దాకా మనిషిలా ఉండాలండి. అలాంటి ఉద్యోగాలే ఉంటాయి. ఇంకా బాగా చెప్పాలంటే, అమ్మ అని ఒక యాప్ పెట్టుకోవచ్చు మీరు భవిష్యత్తులో. యాప్లో ఏంటంటే అమ్మ సర్వీస్ ఏంటి? ఎవరు బుక్ చేసుకుంటారు. ఆమె ఇంట్లో ఒంటరి, అమ్మ చనిపోయిందో లేదా దూరమైందో, పెళ్లి లేదు ఆమెకి, సరే కారణం ఏమైతే పెళ్లి లేదు, సింగిల్గా ఉంటుంది, అమ్మ సర్వీస్ బుక్ చేసుకుంది. 8 గంటలకు మీరు వెళ్ళారు, అమ్మ బాగున్నామమ్మ అన్నారు, తీసుకెళ్ళి స్నానం చేయించారు, తల స్నానం, సాంబ్రాణి పొగేశారు, కొసరి అన్నం పెట్టారు, కాసేపు కూర్చొని ఆడుకున్నారు, మధ్యాహ్నం మళ్ళీ కాసేపు ఇటు చుట్టూ తిరిగారు, మళ్ళీ కాసేపు ఆడుకున్నారు, డిన్నర్ చేశారు, బయటకు వచ్చారు. మీ ఛార్జ్ ₹1,00,000 నెలకి. నేను 1.5 year క్రితం ఈ మాట నా బాలమిత్ర క్లాసులో చెప్తే, అంటే ఈ యాప్ గురించి కాదు సార్, అంటే ఇంచుమించు ఇలాంటిదే వింటున్నాను. నేను 15 నెలల క్రితం చెప్పాను రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందంటే. ఇప్పుడు లేటెస్ట్ గా జపాన్, అంటే నన్ను చూసి కాపీ కొట్టారని కాదండి, ప్యారలల్ థింకింగ్. జపాన్లో ఫ్రెండ్ పేరుతో ఇలాంటి యాప్స్ వచ్చాయి. భవిష్యత్తులో మన బాధ వినడానికి వ్యక్తి దొరికితే చాలని డబ్బులు ఇచ్చి బుక్ చేసుకునే వాళ్ళు దొరుకుతారండి, ఫ్రెండ్స్ లేకుండా. ఒకప్పుడు ఒక వ్యక్తికి ఉన్న ఫ్రెండ్స్ ఎంతమంది తీసుకుంటే ఇప్పుడు తగ్గిపోయింది. లేటెస్ట్ జనరేషన్ ఏంటంటే ఒక్కరు కూడా ఫ్రెండ్ లేకుండా, ఉన్నా ఏదో క్యాజువల్గా హలో అంటే హలో అనే స్థితిలో ఉన్నారు. ఎందుకంటారు సార్? సామాజిక తెలివితేటలు లేకపోవడం, రుచి చూడకపోవడం,
ఇండివిజువాలిటీ పెరిగిపోవడం. ఫ్రెండ్ అంటే సార్ క్రితము చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేది, ఇట్లా అందరూ మనలాగానండి. ఉండరు. ఇప్పుడు ఏంటంటే మీరు బాగుంటే నేను బాగుంటాను. బాగుంటారు. మీరే ఇప్పుడు ప్రపంచం అని ఏదో కాదండి, మన ముందు నిల్చున్న నిలువుటెత్తు అద్దం. నేను పనికిరానుడైతే, నేను వెధవైతే సమాజం అంతా నాకు వెధవలాగానే అంతే. కనిపిస్తారు. అది కరెక్ట్ కాదండి. అవును. ఎస్, సమాజంలో కొద్దిపాటి మార్పులు వచ్చినా ఇప్పటికే సమాజంలో మానవత్వం ఉంది, మంచితనం ఉంది. ఉంది. నువ్వు ఎత్తుక్కోవాలి. నువ్వు నెగిటివ్ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, ధర్మరాజు దగ్గరికి వెళ్ళి అడిగారట మంచివాళ్ళు ఎవరు అంటే, దుర్యోధనుడికి ఎవడూ మంచివాడు కనపడలేదట, ధర్మరాజుకి ఎవరూ చెడ్డవాడు కనపడలేదట. సో ఓల్డ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్. అంతే. కాబట్టి ప్రపంచాన్ని నిందించుకో, ముందుగా నిన్ను మార్చుకో. మంచి ఎస్, క్రిటికల్ థింకింగ్ అవసరం. ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయొద్దు, దీన్ని ఒప్పుకుంటున్నాను నేను. ఓకే, కాబట్టి నలుగురితో కలిసి ఉంటేనే జీవితం. సెంట్రల్ జైలుకి వెళ్ళినా వాళ్ళని పెద్ద పెద్ద సెల్స్లో 10-15 మందిని ఒక సెల్లో పెడతారు. వాళ్ళు రేయి పగులు అంటే నిద్రపోతున్నప్పుడు తప్పించి వాళ్ళ మధ్య ఇంటరాక్షన్. అక్కడ వెళ్ళాక చాలా ఘోరమైన తప్పిదాలు చేస్తే, తోటి ఖైదీల్ని హింసిస్తే వాళ్ళకి సాలిటరీ కన్ఫైన్మెంట్ అంటే ఒక సెల్లో ఒకరే, చుట్టుపక్కల ఎవడు కనపడ్డు. అది 10-15 రోజుల కంటే ఎక్కువ ఉండలేరు. మనిషి కొరడాతో కొట్టినా తన్నినా అంత శిక్ష ఉండదని చెప్తారండి. కాబట్టి ఇలాంటి శిక్షను ఆధునికత పేరుతో యువత ప్రధానంగా విధించుకుంటున్నారు. ఒక రూములో నెల రోజులు గనక నిన్ను బంధించుకుంటే గ్యారంటీ స్ట్రెస్తో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వస్తుంది, లేదా మెంటల్ డిజార్డర్ వస్తుంది. పక్కా. ఇది మనిషి పుట్టి పెరిగిన విధానం. ప్రాచీన శిలాయుగం నుంచి మొన్నటి దాకా మనిషి అలాగే బతికాడు. అదే మనిషి యొక్క బయాలజీ, అదే కాగ్నిటివ్ సైన్స్. కాదంటే లైఫ్ గ్లామర్. అది కాదంటే ఇందాక చెప్పినట్టుగా నీ లైఫ్లో గ్లామరే ఉండదు, నాశనం అయిపోతుంది. ఓకే సార్, చివరిగా ఒక ప్రశ్న సార్, ఎలా ఉండాలి సమాజం ప్రతి ఒక్కరం? చాలా సింపుల్గా చెప్తానండి. మన తాత ముత్తాతలు ఎలా బతికారు అలాగే బతకాలి. బేసిక్స్ అండి. టెక్నాలజీ మారింది, ఇల్లు మారాయి, కొంచెం లగ్జరీస్ వచ్చాయి, ఇవన్నీ నేను అన్నీ యాక్సెప్ట్ చేస్తూనే బేసిక్ లైఫ్ గ్రామర్ని నలుగురితో కలిసి వ్యవహరించడం, మంచి చెడు పంచుకోవడం, సామాజిక తెలివితేటలు, భావోద్వేగ తెలివితేటలు, మా పెద్దవాళ్ళు చిన్న వాళ్ళకి మంచి దాన్ని చెప్పడం, పిల్లల్ని ఎలా పెంచాము, కథలు చెబుతూ పెంచాము, లాలి పాటలతో పెంచాము, ఇలా ఆ బేసిక్ గ్రామరు నిన్నటి తరంలో ఉన్న ఏదైనా అవుట్డేటెడ్ ఉంటే దాన్ని మాత్రం పక్కన పడేసి 90% మంచి ఉంది దాన్ని గ్రహించి అలాగే మన పిల్లల్ని పెంచితే సరిపోతుంది. అలాగే పుట్టి పెరిగారు 1,00,000 తరాలు, 40 లక్షల కోటి తరాలు, 40 లక్షల సంవత్సరాల చరిత్ర మానవ జాతిది. సో 1 కోటి తరాలు అలా పెరిగారు ప్రాచీన శిలాయుగం నుంచి. నాగరికత పేరుతో వెర్రి వేషాలు వేస్తే నాశనం అయ్యేది నువ్వే. స్టూడెంట్స్ లాస్ట్ ఇప్పుడు ఎగ్జామ్స్ టైమ్స్ చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు పిల్లలు, పేరెంట్స్ అందరూ కూడా. ర్యాంకుల కోసం కాకుండా వాళ్ళకు ఒక మోరల్ సపోర్ట్గా మీ మాటల్లో. ఎల్కేజీ నుంచి 10వ తరగతి, ఇంకా ఆ తర్వాత 11th 12th ఎన్ని ఎగ్జామ్స్ రాసి ఉంటారు సంవత్సరానికి? తక్కువ అంటే స్లిప్ టెస్ట్లు పని పక్కన పెట్టేసిన 3 సార్లు రాశారుగా. అంటే మీరు 10వ తరగతిలో ఉన్నారంటే ఇప్పటికీ కనీసం 30 పరీక్షలు రాశారు. ఆ పరీక్షల కంటే చాలా సింపుల్, చాలా ఈజీ అయింది ఈ పరీక్ష. దీనికోసం స్ట్రెస్ ఎందుకు? మీ పని మీరు చేయండి, చక్కగా రివైజ్ చేసుకోండి, ఆత్మవిశ్వాసంతో వెళ్ళి పరీక్ష రాయండి. రాబోయే రోజుల్లో మార్కులు చూసి ఎవరు ఉద్యోగాలు ఎవరు, నువ్వు ఎంత నేర్చుకున్నావు అనేది ముఖ్యం. బాగా నేర్చుకుని 4 మార్కులు తక్కువ వచ్చినా కొంపలే అంటుకుపోవు. నేర్చుకున్న దాన్ని పరీక్ష హాల్లో ప్రజెంట్ చేస్తాను, మంచి మార్కులు వస్తాయి అన్న పాజిటివ్ దృక్పథంతో పదే మీరు చెప్పుకుంటూ నెగిటివ్గా ఆలోచించకుండా నింపాదిగా పరీక్ష రాయండి. బాగా నిద్రపోండి. రోజుకు 7 గంటలు ఎగ్జామ్ ముందే నిద్ర తప్పనిసరి. అవసరమైతే వాల్నట్స్ ఒక 5-6 నీళ్ళలో నానబెట్టి రాత్రిపూట పొద్దున దాన్ని తీసుకోండి. దానివల్ల మీ మైండ్ కాస్త కొంచెం యాక్టివేట్ అవుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కూల్గా ఎగ్జామ్ రాయండి, జంక్ ఫుడ్ తీసుకోవద్దు, బాగా నిద్రపోండి, సంతోషంగా పరీక్షలు రాయండి. థ్యాంక్ యూ సార్. పిల్లలకి, పేరెంట్స్కి
సామాజిక అంశాల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం.